నేను మీ మధువునండి. ఈరోజు నేను ఒక స్మాల్ మ్యాచింగ్ సెంటర్‌కెళ్ళి కొన్ని క్లాతులైతే తెచ్చాను. పిచ్చిగుడ్డను గూడా అందంగా చేసే టాలెంట్ ఒక టైలర్‌కే ఉంటాది. మనము పరిగెత్తి పాలు తాగే కన్నా నడిచి వెళ్ళి నీళ్లు తాగుతూ చిన్నంగా మన ఛానల్‌ని ఎక్కువ రోజులు మూవ్ అయ్యేటట్టు చూసుకుందాము. ఇంకా వీడియోలోకి ప్రతిదీ మనకి 2½ మీటర్ పైనే ఉంటుంది. అయితే ఇవి ఇటు బ్లౌజ్‌కి రావు, అట్ట మనకి ఫ్రాక్‌కి రావు. ఈ క్లాత్ మాత్రం పైనుండేది. ఇది పికాక్ గ్రీను. అయితే దీన్ని మనం కొంచెం లైటింగ్ వేయటం వల్ల అది మీకు బ్లూగా కనిపిస్తుంది. ఇదైతే మనకి లాంగ్ ఫ్రాక్‌కి సెట్ అయ్యేటట్టుంది. దీన్ని స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ నేను. తర్వాత అయితే ఈ క్లాత్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆఫ్ వైట్ క్లాతు దాని కిందంతా నాకు బార్డర్ వచ్చింది. ఇదైతే కంపల్సరీగా టాప్ కుడతాను. ఏందంటే మన ఛానల్‌లో ఎక్కువగా ఆర్భాటంగా అవి ఇవి ఇప్పుడు బేసిక్‌గా మనం కొన్ని ఛానల్స్ చూస్తుంటాము. హెవీగా పెట్టి మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి అవేందంటే అవి అందుకోలేమేమో, మేము చేయలేమేమో అనేది ఉంటాది. ఎప్పుడు కూడా మనము ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మన సంపాదన ఎంత, మన స్తోమత ఎంత. మనం దాంట్లోనే ఉంటే మనం హ్యాపీగా ఉంటాం. మన స్తోమతకి మించి మనము ప్రతి ఒక్కరికి ఉంటాది. రెండో మెట్టెక్కాలా, మూడో మెట్టెక్కాలా అని. అప్పులు చేసుకొని మనం మెట్టులెక్కటం వల్ల మనశ్శాంతి లేకుండా జీవిస్తాం. మనం ఎంత ఆర్భాటంగా మనం మంచి మంచి బట్టలేసుకున్న, ఇల్లులు కట్టుకున్న, అప్పులు చేసి వాటి వల్ల మనకేందంటే మనశ్శాంతి లేకుండా పోతాది. నా ఛానల్ ఏందంటే మీ ఇంటి పక్కన పిల్లలాగే కనిపిస్తాను. ఇంట్లో వాళ్ళని అర్థం చేసుకోవటం చాలా కష్టం చాలామందికి. ఈ క్లాత్ అయితే నాకు ఒక 3 మీటర్స్ వచ్చింది. క్లాత్ అయితే చాలా బాగుంది. నేను వీటిలి రేటులు చెప్తాను. అయితే ఇవి 100కి 5 అండి. నిజం చెప్తున్నాను. 100కి 5 క్లాతులు. ఎందుకంటే అన్న కావలి నుంచి తెస్తాడు ఈ మెటీరియల్ అంతా. తెచ్చి లాస్ట్ స్టేజ్‌లో ఉన్నాయి. ఇవన్నీ సేల్ అయిపోతే నాకు నేను మళ్ళీ మెటీరియల్ తెచ్చుకోవచ్చమ్మా అంటే, నేను కొంచెం ఒక 300 రూపీస్ దాకా పర్చేస్ చేశాను. దీని మీద మంచిగా పెయింట్ వేసి పింక్ కలర్‌తో మనం దీన్ని అట్రాక్ట్ చేసామంటే ఒక బ్రాండెడ్ క్లాత్‌లా ఈ మధ్య కాలంలో మనం మాల్స్‌కెళ్ళి వేల పెట్టి క్లాతులు కొంటున్నాం. పైన చూసేదానికి దగదగలు, జముక్కలు, చిముక్కలు బాగానే ఉన్నాయి గానీ, క్లాత్ అయితే నిజంగా వరస్ట్ క్లాత్‌గా ఉన్నాయి. 3000, 2000 లాంగ్ ఫ్రాక్స్ కొంటున్నాం. వరస్ట్ అంటే వరస్ట్. బేసిక్‌గా నాకు యెల్లో కలర్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే, మనం కలర్స్ ఇష్టపడేవాళ్ళు మనం ఏ కలర్‌ని ఇష్టపడతామో, మన మైండ్ సెట్టు, మనం ఉండే పద్ధతి కూడా అలాగే ఉంటదంట. నిజంగా యెల్లో అంటే నాకు చాలా ఇష్టం. ఈ యెల్లో మీదకి మనము వేసే రకంగా వేసామనుకో, నేను నా ఛానల్‌లో పిచ్చిగా చూపియాలనుకోవట్లేదు. డీసెంట్‌గా మనం రోజు వేసుకునే విధంగా మనం ఎలా ఉంటాము. తర్వాత జనరేషన్‌కి నా ఛానలు కొంచెం ఉపయోగపడాలి అని అనుకుంటున్నాను. ఈ మెంతి కలర్ చాలా బాగుంది. అయితే ఇవన్నీ స్టిచ్ చేసి ఒకేసారి ఫుల్ వీడియోలోకి తేలేను. అన్నీ షార్ట్స్‌కి వదులుతా. ఏందంటే ఒకప్పట్లో నేను మీషోలో చాలా అమౌంట్ పర్చేస్ చేసేదాన్ని. అంటే ఛానల్ రన్ చేయడానికి. ముందుకు మూవ్ అయ్యే కొద్దీ నాకు అర్థమైంది ఏందంటే కొన్ని భావాలు అర్థమైనాయి. మళ్ళీ చెప్తాను. ఇదైతే మనకి మెరూన్ కలరు అన్న ఫ్రీగా ఇచ్చాడు. ఇది 1 మీటర్ క్లాతు. నేను బ్లాక్ కలర్ శారీ ఆన్‌లైన్‌లో బుక్ చేసి ఒక 1 ఇయర్ నుంచి ఉంది నా కాడ ఫ్యాబ్రిక్. దానికి లాంగ్ ఫ్రాక్ అని బుక్ చేసుకున్నాను. బేసిక్‌గా బ్లాక్ ఏసుకోము. అయితే దాన్ని ఒక్కసారైనా శారీ కట్టుకొని నేను వీడియో తీసుకొని తర్వాత ఫ్రాక్ చేసుకోవాలని నా ఆశ. ఎందుకంటే అది 5, 5 ½ దాకా ఉంది.
ఈ మెరూన్ కలరు, రెడ్ కాంబినేషన్‌లో ఈ సిల్క్‌ది దీన్ని మంచిగా డిజైన్ చేసి దానికి వేద్దాం. మళ్ళీ గూడా మనకి ఈ బ్లౌజు యూజ్ అవుతాది గదా! అందుకోసంగా ఫ్రీగా తెచ్చుకొని అంటారా? ఏమండోయ్! చాలా అమౌంట్ అన్నకాడ నేను పర్చేస్ చేస్తాను. ఈ మాత్రం ఇవ్వటంలో తప్పు లేదు. సరేనా? నేను నెల్లూరులో మస్తున్నాయి. అయినా గూడా అన్నకాడే కొంటాను మన ఛానల్ కోసము. ఇంకైతే మనకి ఇంకొక కవర్ అయితే ఓపెన్ చేద్దాము. ఇవి 2 ప్లెయిన్ అండి. నేను ఏం ఆలోచిస్తున్నానంటే ప్రతిదీ టాప్సేనండి. ఇంకా బోటము, దుపట్టా లేవు. వీటికి బోటం కొనాలా, మళ్ళీ దుపట్టా కొనాలా అన్నీ ఉన్నాయి కదా! అయితే పెయింట్ ఏద్దామా, ఎంబ్రాయిడరీ చేద్దామా అని ఒక మైండ్‌కి అలా. ఇంక ఈ మెరూన్ కలర్ అయితే మనకి హాఫ్ శారీకి మనకి చున్నీ కావాలి కదా! క్లాత్ అయితే చాలా బాగుంది. దీనికైతే కంపల్సరీగా హాఫ్ వైట్ ఏసి మనం హాఫ్ శారీ ఇది మనము పైట్లాగా యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంది. అయితే కొన్ని రోజులు ఆగుదాం. దీన్ని పక్కన పెడదాం. ఎందుకంటే కొంచెం మనం లావు తగ్గాల. ఏందంటే నేను ఈజీగా లావు తగ్గుతాను. అంతే ఈజీగా లావు పెరుగుతాను. అదే మనలో ఉండే డిఫెక్టు, ఎఫెక్టు. అది మన ప్రాబ్లమ్. బేసిక్‌గా మనకు కొంచెం హెల్త్ డిసీజ్ ఉన్నాయిలెండి. ఆస్తమా ఉంది. కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లమ్ ఉంది నాకు. అందువల్ల ఏందంటే నెమ్మొస్తువులు అవి ఇవి డైట్‌లో ఎక్కువ యూజ్ చేయను. అయినా పర్వాలేదు. కొంచెం వెయిట్ తగ్గాను. ఈ మెరూన్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే. చూ ఇదైతే మనకు ఒక 4 మీటర్స్ వచ్చింది. లాంగ్ ఫ్రాక్ వేయొచ్చు. అన్నిటిని లాంగ్ ఫ్రాక్ ఎందుకండి. వీటిలన్నిటిని నేను మళ్ళీ యూజ్ చేసుకునే విధంగా కొంచెం డిజైన్ వేర్‌గా వాడుకున్నాననుకోండి. చాలా అంటే చాలా బాగుంటాయి. అందుకోసం ఇదైతే బ్లాక్ కలరు. ఈ చున్నీ చూడండి. ఇదైతే నాకు ఒక 2 ½ పైనే ఉంది. ఇదైతే కంపల్సరీగా దుపటాకే వాడతాను. చూడు చాలా బాగుంది కదా! నాకు ఆడపిల్లలు లేరు గదా! మేబీ ఉండుంటే వాళ్ళకి మంచిగా కుట్టి వేసుకో ఉండేదాన్నేమో. ట్రెడిషనల్ వేర్‌గా. ఇదైతే నాకు చున్నీగా బాగుంది. అయితే దీన్ని గూడా కొంచెం లుక్ ఏ దానికైనా కొంచెం లుక్ ఇచ్చామంటే డిజైన్ వేరే అయిపోతది. ఇలాంటి బ్లాక్ చున్నీ దొరకటం చాలా కష్టమండి. అందుకోసంగా దీన్ని గూడా నేను దుపటాకే యూజ్ చేస్తాను. ఎక్కువ అట్రాక్షన్‌గా మన కాడ ఏం కనిపియవండి. ఫస్టుల్లోనే నేను ఎక్కువగా అట్రాక్టివ్‌గా పెట్టేసాననుకోండి, తర్వాత నా నుంచి మీరు చూసేదానికి దానికన్నా డబుల్‌గా అట్రాక్షన్‌గా ఉండేది చూడాలనుకుంటారే గానీ, దానికన్నా లో చూడాలనుకోరు కదా! అందుకని చిన్నంగా మెట్లు మెట్లు వెక్కుతూ వెళ్తూ ఉన్నాను. వీలైనంత వరకు సాంగ్స్‌తో చేయకూడదనుకుంటున్నాను. ఇది గూడా దుపటాకే యూజ్ చేద్దాం. బాగుంది. దీని అంచు కూడా బాగుంది. దీంట్లో ఉండే కలర్‌నే మనం తీసుకొని బోటం అండు టాప్ స్టిచ్ చేసుకుందాము. అంటే షాప్ చేస్తున్నాం గదా! పార్లరు. బేసిక్‌గా నేను షాప్ కంటే కొంచెం డిగ్నిఫైడ్‌గానే డ్రెస్సింగ్ ఉంటది. టాపు, లెగిను. మనం వేసుకునే డ్రెస్‌ని బట్టే మనకి రెస్పెక్ట్ ఇస్తారు జనాలు. మనము ఎలా అంటే అలా బట్టలు వేసుకున్నామంటే ప్రొఫెషన్ చేసే కాడ విలువనేది మనము మన విలువ మనమే దిగజార్చేసుకుంటాము. ఇది నేను స్టార్టింగ్ స్టేజ్‌లో కోర్సులు చేసి నేరుగా మనము అట్లాగే షాప్ పెట్టి ఏ డ్రెసెస్ అంటే ఆ డ్రెసెస్ వేసుకోవటం వల్ల అప్పట్లో నా కాడికే వచ్చి మీ మేడంని పిలువు అన్నట్టుగా పిలిచేవాళ్ళు. అందుకోసంగా ఈ బ్లాక్ కలరు అంచొచ్చి చాలా బాగుంది కదా! మళ్ళీ మంచి వీడియోతో మీ ముందర ఉంటాది మీ మధు. బాయ్ అండి.